ఏంటి ఈ పుస్తకం ఏంటి? ఏంటది? అది యేసు ప్రభు గురించి చెప్పే ఒక ఆవిడ వచ్చారండి. ఆవిడే ఇచ్చారండి నాకు ఈ బైబిల్. ఆవిడ చెప్పిన ప్రతి మాట కూడా నాకు చాలా ఓదార్పునిచ్చిందండి. యేసు ప్రభువా? వాళ్ళన్నా వాళ్ళు మాట్లాడినా నాకు చెడ్డ చిరాకు. వాళ్ళ మాటలు నా దగ్గర తేకు. తీసే ముందు తీయది. ఏమండి అలా అనకండి. యేసు ప్రభు అందరిలాంటి వాడు కాదండి. నేను చనిపోతుంటే పళ్ళు రాలుతాయి. ఈ ముందు అది సోది సోది చెప్తుంది. యేసయ్యా, నువ్వెంత గొప్ప దేవుడివయ్యా. నీ వాక్యం చదువుతున్నప్పుడు నాలో ఏదో తెలియని ఆనందం. నిన్ను ప్రార్థిస్తూ నీతో మాట్లాడినప్పుడు నాలో ఎంతో సంతోషం కలుగుతుంది. నాకు సహాయం చేయగలిగిన వాడువు నీవే తండ్రి. నీలా ఆదరించేవారు ఎవ్వరూ లేరయ్యా. యేసు ప్రభువా, సహాయం చేయవా. ఓయ్, ఎక్కడికి వెళ్ళావు? ఏంటిది? అది అది చిన్నదే వద్దంటే పెద్దది పట్టుకున్నావు నువ్వు. ఎక్కడికి వెళ్ళావు? అబ్బా, ఎక్కడికి వెళ్ళావు? చెప్పు చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి? చర్చ్ చర్చికి వెళ్ళావా? చర్చికి వెళ్ళావా? చర్చ్కెళ్ళాను. చర్చికి వెళ్ళావా? ఏం చెప్పాను నీకు? నీకేం చెప్పాను? వెళ్ళొద్దనా? నా మాట నీకు లెక్కలేదా? నీకు లెక్కలేదా? నీకు నా మాట నీకు లెక్కలేదా? లెక్కలేదు. నా మాట అంటే నీకు లెక్కలేదు. నువ్వు రాకమ్మా, నువ్వు రాకో, నువ్వు రావద్దు. నువ్వెళ్ళి లోపలికి వెళ్ళి. నువ్వు ఎందుకు వస్తున్నావు? నువ్వు నీకేం చెప్పాను నేను? నీకేం చెప్పాను నేను? నీకు ఇలా కాదు. ముందు చెప్తాను నీ పని. ప్రేమలా ఏమ్మా కొట్టేశాడా? మూర్ఖుడు అలా కొట్టేశాడమ్మా, నిన్ను కొట్టేశాడు. ఎంత పెద్ద దెబ్బ తగిలిందే బాబు నీకు. రావే బాబు, రా హాస్పిటల్కి వెళ్దాం రమ్మా. ఏంటోనమ్మా ఈడు అర్థం కాకుండా ఉన్నాడు. ఏంటి దాన్ని చంపేస్తావా ఏంటి? అది ఉట్టి మనిషి ఏమన్నానా? ఎందుకు అలా ఎన్నిసార్లు పోలేదు నమ్ముకోదు మనం. లేకు తప్పుకో, నువ్వు పక్క తప్పుకో. నేను చంపేస్తాను. తప్పుకో. మీరా ఆంటీ? రండి. అవునమ్మా. బాగున్నారా ఆంటీ? బానే ఉన్నానమ్మా. మీ అత్తయ్య గారికి డబ్బులు ఇచ్చేద్దామని వచ్చానమ్మా. ఎందుకమ్మా? ఆ పిల్లోడికి నచ్చినట్టే ఉండొచ్చు కదమ్మా. ఆ యేసు ప్రభుని నమ్ముకున్నందుకే కదమ్మా ఈ దెబ్బలు, ఈ గొడవలోను. ఆ యేసయ్యని వదిలేసి చక్కగా ఉండొచ్చు కదమ్మా. ఎందుకమ్మా ఈ పోరాటం? చెప్పు. సర్లే కాని పిన్ని గారు, సంవత్సరం క్రితం మీ అబ్బాయి కరెంట్ పోల్పై పనిచేస్తూ కింద పడిపోయి కాళ్ళు ఇరిగిపోయి అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది పిన్ని గారు? ఇప్పుడు బానే ఉన్నాడమ్మా. పక్కీదులో ట్రాన్స్ఫారం బాజెత్తకి వెళ్ళాడమ్మా. మరణ పంచుల వరకు వెళ్ళొచ్చినా నీ కుటుంబ పోషణ కొరకు మళ్ళీ అదే కరెంట్ పని చేస్తున్నాడు కదమ్మా. పనికి వెళ్ళకపోతే ఎలా గడుతుందమ్మా? చనిపోయే ఈ శరీరం కోసం ఎన్ని శ్రమలు సహిస్తుంటే మరణమే లేని ఆత్మల రక్షణకై ఇంకెన్ని శ్రమలు సహించాలమ్మా. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు దెబ్బలేంటమ్మా, అవసరమైతే నా ప్రాణాన్ని నేను అర్పిస్తాను. దేశ రక్షణ కొరకు సైనికుడు పోరాడినట్టు పోరాడుతున్నామమ్మా. నీ ఆశ దేవుడే తీర్చాలమ్మా. అత్తయ్య గారు, యేసుక్రీస్తు చాలా గొప్ప దేవుడండి. ఆయనంత పరిశుద్ధ దేవుణ్ణి నేను ఎక్కడా చూడలేదండి. ఏం దేవుడో ఏంటోనమ్మా, ఎన్ని దెబ్బలు తిన్నావో. ఈ దెబ్బలు ఏముంది అత్తయ్య? ఏ నేరం చేయకపోయినా
యేసయ్యను 39 కొరడా దెబ్బలు కొట్టి తలకు ముళ్ళ కిరీటం పెట్టి రక్తం ఏరులై పారుతున్న మేకులతో సిలువకు వేలాడదీశారత్తయ్య. ఎంతో హింసించిన మన పాపం నుండి విమోచించట కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టారత్తయ్య. ఆయన నమ్మితే రక్షణ కలుగుతుంది అత్తయ్య. ఎవరమ్మా? ఎవరు మీరు? ఎవరు కావాలి? యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చానమ్మా. ఆ? మాకు అవసరం లేదమ్మా, వెళ్ళు. నేనేం ఆశించి రాలేదండి, మీకు కొన్ని మంచి మాటలు చెప్పడానికి వచ్చాను. వెళ్ళమ్మా, మంచి లేదు మేలు లేదు, వెళ్ళు. నీవే మాకు చెప్పక్కర్లేదు కానీ వెళ్ళు. అలా కాదు బాబు, 2 మంచి మాటలు చెప్తాను వినండి. వెళ్తావా చెప్పు తీసుకోవటమంటావా? మంచి అంట మంచి చెప్తుంది, మంచి మాకు తెలియదేంటి? యేసయ్యా, ఈ కుటుంబ యజమాని నీవే దర్శించాలయ్యా. బాగున్నావమ్మా? చాలా సంతోషం అమ్మా. వెళ్ళొస్తానమ్మా. అమ్మ, యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తూ యేసు ప్రభు 2018 సంవత్సరాల కిందట పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు, నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. భూలోకానికి వచ్చిన యేసయ్య 33 సంవత్సరములు జీవించి మనుషులందరి కొరకు సెలవులో తన ప్రాణం పెట్టి మన కొరకు ఆయన చనిపోయి తిరిగి మృత్యుంజయుడై లేచి విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నాను. మరి యేసు ప్రభుని విశ్వసిస్తున్న మీరు ఆయన యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన మార్గం నడుస్తున్నప్పుడు శోధనలు శ్రమలు వచ్చినప్పటికీ వెనుకడుగు వేయక ఆయనకి సాక్షిగా జీవిస్తాను. కనుక ఆయన సాక్షిగా ఉంటానని సెలవిస్తున్నటువంటి మీరు మరలా యేసు ప్రభు త్వరగా రారాజుగా రాబోతున్నా నమ్ముతున్నారా? నమ్ముచున్నాను. నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారం బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు బాప్తిస్మిచ్చుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు బాప్తిస్మిచ్చుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు బాప్తిస్మిచ్చుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇంకా ఎవరైనా రక్షింపబడిన వారు ఉంటే గనక ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి తరుణం గనుక నీళ్లు బాప్తిస్మం ఇవ్వడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. ఇంకా రక్షించబడినటువంటి వారికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎక్కడికి వెళ్ళావు? ఈ చీర ఎవరిది? ఈ చీర నీది కాదు కదా, అయినా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? అది చోట చెప్పమేంటి? చర్చికి వెళ్ళానండి. యేసుక్రీస్తు నిజదేవుడని నమ్మి బాప్తిసం తీసుకున్నానండి. చర్చికి వెళ్ళావా? తీసుకున్నావు అయితే? అంటే నా మాట లెక్కలేదు నీకు. తీసుకున్నావు అయితే ఉండు, ఇక్కడే ఉండు, రాకు, లోపలికి రాకు, ఇప్పుడే వస్తాను. ఇదిగో బ్యాగ్, ఇదిగో. ఏమండి, ఏంటండి ఇది? బాయ్, నాతో మాట్లాడికి ఇంకా నా కళ్ళ ముందు కనిపించుకో, కనిపిస్తే నరికేస్తాను. ఇంకా వెళ్ళు అమ్మా, నువ్వు మాట్లాడికి ఎందుకు వచ్చావు? నీకు తెలియదు. లోపల నడు, నువ్వు లోపల నడు. నరికేసి నువ్వు మాట్లాడక, ఇంకా నువ్వు మాట్లాడతాని చెప్పాను కదా. తీసుకున్నదంట బాప్తీసం.
అమ్మా ప్రమీల, ప్రమీల ఏంటమ్మా కడిచి ముద్దయిపోయావు? మళ్ళీ కొట్టేశాడమ్మా? పదా, నేను మాట్లాడతాను పదా. వద్దండి, ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఏంటోనమ్మా, కడుపుతో ఉన్నామని కూడా చూడకుండా. సర్లే, మా ఇంటికి వెళ్దాంరా. దా, లేగమ్మా, లేగు. జాగ్రత్త తల్లి. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. అమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? దాన్ని వద్దన్నాను, నువ్వు తయారైన కొంపలో. పిచ్చి నాకు కాదురా, నీకు పిచ్చి పట్టిందిరా. ఈ దేవుడు నిజమైన దేవుడురా. మీ ఆవిడకి ఇప్పుడు 9 నెలలంటరా. హాస్పిటల్కి వెళ్తే తెలిసిందిరా, బిడ్డ ఆరోగ్యంగానే ఉందని చెప్పారురా. ఇప్పటికైనా నీ మూర్ఖత్వం విడిచిపెట్టరా. కడుపుతో ఉన్నదాన్ని బాధలు పెట్టి బయట గంటేసావు కదరా. ఛీ! అమ్మా ఏంటమ్మా నువ్వు చెప్తున్నది? నువ్వు నమ్మకపో, ఇది నిజం. నువ్వు అవునన్నా కాదన్నా నేను ఆ దేవుడినే నమ్ముకుంటాను. నువ్వేం చేస్తావో చేసుకో. అమ్మా ప్రమిళ, ఎంత బాధ పెట్టాను ప్రమిళ, ఎంత హింసించాను ప్రమిళ, నిన్ను ఎంత బాధ పెట్టాను. అయ్యో, ఎవరో రాసిన పుస్తకాలు చదివి నిజమైన దేవుని మీద ద్వేషం పెంచుకున్నాను. అయ్యో ప్రమిళ, ఎంత క్రూరంగా ప్రవర్తించాను ప్రమిళ. అయ్యో ప్రమిళ, ఎంత బాధ పెట్టాను ప్రమిళ. మామగారండి, ఏంటమ్మా? ప్రమిలాంటికి నొప్పి వస్తుందంటండి. ఎవరు చెప్పారు నాన్న? మామగారు చెప్పారండి, మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర రమ్మన్నారండి. అవునా? వచ్చేస్తున్నాను బాబు, వస్తున్నాను. రవి, నేను నా కోడల దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు వస్తే రా, లేకపోతే లేదు. నేను వెళ్తున్నాను. అమ్మా నాకు కూడా రావాలని ఉందమ్మా, కానీ దాన్ని ఎంతో హింసించానమ్మా. కానీ మనసు ఒప్పుతలేదమ్మా. ఏ ముఖం పెట్టుకుంటానమ్మా? ఎందుకురా రవి అంత ఆలోచిస్తున్నావు? నువ్వెంత హింస పెట్టినా ఎప్పుడైనా పన్నెత్తి మాట అందేంట్రా నిన్ను? నువ్వంటే ఎంతో ప్రేమరా దానికి. లేచి రెడీ అవ్వు, వెళదాం. డెలివరీ వార్డు ఎక్కడమ్మా? ఈ పక్కనేనమ్మా. మా నార్మల్ డెలివరీ, 2 బాబులే, 3 క్షేమంగా ఉన్నారు. వెళ్ళండి. అచ్చు రవిలాగానే ఉన్నాడండి.
ఏడవకు నాన్న, ఏడవకురా. మనవాడిని ఒకేసారి ఇచ్చాడండి. ఏడవకు ఏమండి నాయనా. లోపలికి రండి. ఏడవకు నాయనా. ఒరే రవి, నీ కొడుకురా. నీకిద్దరు కొడుకులురా. మీ నాన్న వచ్చారా? నేను చాలా బాధ పెట్టాను, నాకు క్షమించు ప్రమిళ. ఏమండి ఇప్పటికైనా యేసుక్రీస్తు రక్షణని నమ్ముతారండి? అమ్మా, ఒకసారి పిల్లల్ని బయటికి తీసుకెళ్దాం రండి. నడవండి. నమ్మడమే కాదు ప్రమిళ, బాప్తీసం కూడా తీసుకుంటాను. యేసయ్యా వందనాలు తండ్రి, నాకు 3 బిడ్డల్ని ఇచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది యేసయ్యా. మనకి 3 అన్నవేంటి, 2 కదా? వాడిని శారీరకంగా కన్నాను, మిమ్మల్ని ఆత్మీయంగా కన్నానండి. నువ్వు అనుకున్నది సాధించావు ప్రమిళ. నేను కాదండి, ఆ దేవుడే చేశాడు. నేను ఏ పాటిదానండి. మన చుట్టూ నశించిపోతున్న ఆత్మలు కోట్ల కొలదిగా ఉన్నాయండి. రక్షించాల్సిన బాధ్యత నమ్మి బాప్తిస్మము పొందిన మనపైనే ఉందండి. అవును ప్రమిళ. మరణిస్తే మనది కాని ఈ లోక సంపదల కొరకు కాక మరణానంతరం కూడా యుగయుగాలు నిలిచే అక్షయ స్వాస్యమైన పరలోకం చేరడానికి, అనేకులను ఆ పరలోకం చేర్చడానికి శ్రమలైన, నిందలైన, హింసలైన బాధ్యత కలిగిన ఒక క్రైస్తవుడిగా, బాధ్యత కలిగిన ఓ క్రైస్తవురాలిగా ఆయన కృపలో సాగిపోదాం.